ఒక అడవిలో ఎన్నో చీమలు నివసిస్తున్నాయి. చీమల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే రేపటి గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాయి. ఈరోజు ఉందిలే అని తినకుండా రేపటి కోసం కష్టపడతాయి. అలాంటి చీమలే ఇవి కూడా. ఈ చీమలు ఎంతో కష్టపడి వాటి ఆహారాన్ని దాచుకుంటూ అన్నింటినీ కూడా క్రమబద్ధంగా చేసుకుంటూ కష్టం లేకుండా చాలా సంతోషంగా బతుకుతూ రేపు కష్టపడకుండా ఈరోజే కష్టపడి ఆహారాన్ని దాచుకుంటూ చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాయి ఈ చీమలన్నీ. అదే అడవిలో ఒక మిడత కూడా నివసిస్తుంది. ఆ మిడత కష్టపడటం అనేది తెలియకుండా బ్రతుకుతూ ఉంటుంది. ఈ చిన్ని మిడత మ్యూజిక్ బాగా వాయిస్తుంది, పాటలు బాగా పాడుతుంది. ఈ మిడతకి కష్టపడే తత్వం లేదు, రేపటి గురించి ఆలోచన అస్సలే లేదు. ఎప్పుడూ ఎగురుతూ గెంతుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుంది ఈ మిడత. ఈ మిడతకి అరే రేపటి గురించి కష్టపడదాం, రేపు ఏం తెచ్చుకొని తినాలి అనే ఆలోచనే లేదు ఈ మిడత. ఒకరోజు చీమలన్నీ చాలా కష్టపడుతున్నాయి. వాటికి దొరికిన గింజల్ని గూటి దాకా మోసుకెళ్ళలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ కింద పైన పడుతూ వాటిని మోయలేక ఆడే పడిపోతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉన్న మిడత హహహ హహహ అని నవ్వుతూ ఉంది. ఎందుకు నవ్వుతున్నావు అని అనగా, మీరెందుకు ఇంత కష్టపడతారు అని మిడత చీమల్ని అడిగింది. చీమలు అంటున్నాయి, నీకు రేపటి గురించి ఆలోచన లేదు కాబట్టే ఈరోజు కష్టపడాలి అన్న ఆలోచనే నీకు లేదు అని అన్నాయి. అప్పుడు మిడత, రేపటి గురించి ఎందుకు కష్టపడాలి, రేపటిది రేపే తినొచ్చు కదా అని మిడత అన్నది. వాటిల్లో ఒక చీమ వచ్చి వివరంగా చెబుతుంది మిడతకు, మనం ఈరోజు బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. మనం కడుపు నిండా తిని ఇంకా సమయం ఉంటే ఇంకొంచెం దాచిపెట్టుకున్నాం అనుకో, రేపు అనారోగ్యం వచ్చినా ఇంకా తిరగలేని పరిస్థితులు వచ్చినా కానీ మనం ఈ ఆహారాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యం బాగుపడిందాకా ఉంటాయి కదా, అప్పుడు చక్కబడుతుంది కదా అంత పరిస్థితులు అని చీమ చెప్పింది. దానికి మిడత, ఎందుకు రేపేదో జరుగుతుంది, రేపేదో అయిపోతుంది అని కష్టపడుతూ ఉంటారు మీరెప్పుడు, ఛా మీ చీమలే వేస్ట్ చీమలు అంటూ మిడత చీమల్ని ఎగతాళి చేసింది. చీమ అంది, సరేలే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని చూసి నవ్వుతున్నావు, ఎగతాళి చేస్తున్నావు, నీకు కష్టం వచ్చిన రోజు కదా తెలిసేది అని అన్నది. చీమ అన్న మాటలకి మనసులో పెట్టుకుంది మిడత. వీటికి నేనేంటో చూపిస్తాను అంటూ తనకిష్టమైన సంగీతాన్ని వాయిస్తూ వాటిపైన పగ తీర్చుకోవాలి అనుకుంటుంది ఈ మిడత. వాటిని ఎన్నో ఇబ్బందులు పెట్టాలి అనుకుంటుంది. ఇక అవి లైన్లో వాటి ఆహారం తీసుకెళ్తూ ఉంటే వాటి మీదకి రాళ్ళు విసిరను, మట్టి విసిరను వాటిని ఎంతగానో అడ్డగిస్తూ ఉంటుంది. పాపం ఆ చీమలు దాన్ని ఏమీ అనకుండా లైన్లోనే వెళ్తూ ఉంటాయి. దాంతో ఇంకా కోపం వచ్చిన ఈ మిడత, అరే ఏమిటి చీమలు, నేను ఇంత ఇబ్బంది పెడుతున్నా కానీ నన్ను ఏమీ అనవు, కనీసం కుట్టడానికి కూడా రావేంటి అంటూ ఇంకా ఇంకా వాటిని ఇబ్బంది పెడుతూ ఉంది. వాటిపైన మట్టి చల్లుతూ రాళ్ళు చల్లుతూ ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ అవి చూస్తూ మౌనంగా వెళ్ళిపోతున్నాయి. దాంతో ఈ పెట్టిన ఇబ్బంది చాలదు అనుకొని మిడత ఇంకా ఇబ్బందులు పెట్టడానికి సిద్ధపడింది. అదేమిటంటే, ఒక చీమని పిలిచి, నీ ఆహారాన్ని నాకు ఇవ్వు, లేదంటే నేను నిన్ను మింగేస్తాను అంటూ అన్నది. అప్పుడు చీమ, నువ్వు నన్ను ఏం చేసినా కానీ నేను ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఈ ఆహారాన్ని నేను నీకు ఇవ్వను అని అన్నది. దాంతో నువ్వు ఇవ్వకపోతే నీ ఇంటికి వచ్చి తీసుకుంటాను మిడత అన్నది. చీమ దానికి బాగా ఆలోచించింది. ఏంటంటే, గుహలోకి వచ్చిందంటే అక్కడ చాలా చీమలు ఉంటాయి, అది తిరిగి మా ఆహారం తీసుకునే లోపుకే మేమందరం ఒకేసారి కుట్టేస్తాం, అప్పుడు మా ఆహారాన్ని ఏమి చేయలేదు, మమ్మల్ని ఏమి చేయలేదు అనుకుంటూ చీమలన్నీ వాటి ప్రకారం అయ్యి వాటి ఆహారాన్ని మోసుకుంటూ ఎంతో కష్టపడిపోతూ నిదానంగా వాడి గుహ వైపుగా వెళుతూ ఉంటాయి. ఆ చీమలన్నీ ఎంతో బరువును మోస్తున్నాయి. వాటికంటే
చాలా ఎక్కువ బరువునే మోస్తున్నాయి ఈ చీమలన్నీ. రేపటి గురించి బాగా కష్టపడాలి. రేపు మనకి వర్షాకాలం వచ్చినా శీతాకాలం వచ్చినా మనం ప్రశాంతంగా గుహలోనే కూర్చొని తినవచ్చు అనుకుంటుంది. ఆ చీమలు చూసి కంగు తిన్నది ఈ మిడత. అరే ఏంటివి, నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఏమీ అస్సలు వీటిలో మార్పే రావటం లేదు అని అనుకుంటూ ఉంది మిడత. అంతలోనే మంచు కాలం వచ్చేసింది. మంచులో ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంది ఈ మిడత. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసింది. ఫ్రెండ్స్ అందరూ ఏమని అన్నారంటే, నిన్ను మా ఇంటికి రానివ్వం, నువ్వు చాలా చెడ్డదానివి, కష్టపడే వాళ్ళని కూడా ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటావు, నిన్ను నా ఇంటికి రానిస్తే నువ్వు నన్ను కూడా ఇబ్బంది పెడతావు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దానిని ఇంటికి రానిలేదు. దాంతో ఈసారి ఫుల్గా షాక్ అయిపోయింది మిడత. ఎందుకంటే తన మిత్రులే దాన్ని తన ఇంటికి రానివ్వను అన్నాయి. ఇక చేసేదేమీ లేక గతం గుర్తు తెచ్చుకుంది. అంతకుముందు ఎంతో చక్కగా వీణలు వాయిస్తూ గిటార్లు వాయిస్తూ హ్యాపీగా ఉండే మిడత ఇప్పుడు మంచులో చిక్కుకుపోయి పొగలు నోట్లో నుంచి వస్తూ గడ్డ కట్టిపోయిన ఆ చలిలో ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంది ఆ మిడత. ఇక రాను రాను మంచు ఎక్కువైపోయింది. ఇక ఆ మంచు కాలాన్ని తట్టుకోలేకపోతుంది. చీమ అన్న మాటలు బాగా గుర్తొచ్చాయి దానికి. మనం ఈరోజు కష్టపడితే రేపు మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎంచక్కా మనం దాచిపెట్టుకున్న ఆహారాన్ని మనమే తినొచ్చు కదా. మనం వాళ్ళని అడిగే పని లేదు, కష్టపడే పని లేదు. బాగున్న రోజు కష్టపడితే బాగోలేని రోజు మన ఆహారం మనమే తినొచ్చు అని చీమ చెప్పిన నీతి మాటలన్నీ ఈ మిడతకు గుర్తుకొచ్చాయి. అయ్యో, నేను ఆ రోజు చీమ చెప్పినట్లు విని నా ఆహారం దాచిపెట్టుకుంటే బాగుండేది కదా అనుకుంటూనే చీమలు ఉండే గుహ వైపుగా వెళ్ళింది. చీమల్ని పిలవగా 3 చీమలు బయటకు వచ్చాయి. వాటిని ఇలా అడుగుతుంది, మిత్రులారా, నన్ను మీ గుహలోనికి రానిచ్చి మీ ఆహారాన్ని నాకు కూడా కొంచెం పెట్టండి అని అడిగింది. అప్పుడు చీమలు అన్నాయి, అదేం కుదరదు, నువ్వు ఆ రోజు మమ్మల్ని నెట్టావు, మా ఆహారాన్ని తీసుకెళ్తుంటే కాలుతో మట్టిని విసిరేసావు, ఇక మా ఆహారాన్ని లాక్కోవడానికి కూడా ప్రయత్నించావు, నిన్ను మేము ఎలా నమ్మి మా గుహలోకి రానివ్వగలము అని చీమలు అన్నాయి. అప్పుడేమో మిడత అంటుంది, లేదు లేదు, ఈసారి నేను అలా చేయను, మీకోసం నేను గొప్పగా పాటలు పాడి సంగీతాన్ని వాయిస్తాను అంటుంది మిడత. అప్పుడు చీమలు, నీ సంగీతం అవసరం లేదు, నీ పాటలు అవసరం లేదు, మేము లోపల కూర్చొని వెచ్చగా మా ఆహారాన్ని సంతోషంగా తింటున్నాం, చీమలన్నీ కలిసి చాలా కబుర్లు చెప్పుకుంటున్నాం, నీ సంగీతాలు అవసరం మాకు లేదు అని చీమలు అన్నాయి. ఆ మాటలు విని ఎంతో బాధపడి, మిత్రులారా ప్లీజ్ అని అడిగినా కానీ చీమ దానికి ఇంకా నీతి మాటలు వల్లించింది. నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు కష్టపడకపోతే తర్వాత ఇబ్బంది పడతావని అని చెప్పింది. అవును, ముందు కష్టపడితే తర్వాత సుఖపడవచ్చు, ముందు సుఖపడితే తర్వాత కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది అని మిడత కూడా అనుకుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చీమల్లాగా ముందు కష్టపడండి, తర్వాత సుఖంగా ఉండొచ్చు. మిడతలాగా ముందు సుఖంగా ఉంటే తర్వాత కష్టపడాల్సింది చాలా ఉంటుంది. అంచేత ముందు కష్టపడండి, తర్వాత ప్రశాంతంగా జీవించండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.